హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఆర్ క్రియేషన్స్. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే పప్పు చకోడీలు ఎలా చేయాలో చూద్దాం. పప్పు చకోడీల కోసం ఇప్పుడు అరకప్పు వరకు పచ్చిశనగపప్పు తీసుకొని కొద్దిగా వాటర్ వేసి ఒక 3 గంటల వరకు నానబెట్టుకోండి. చూడండి, పప్పు బాగా నానిన తర్వాత ఇలా ఒక క్లాత్ తీసుకొని వాటర్ అనేవి లేకుండా బాగా తూర్చుకోండి. ఇలా వాటర్ లేకుండా తుడుచుకొని లేదా ఒక 5 నిమిషాల పాటు ఆరబెట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా మనం శనగపప్పు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని 1 కప్పు బియ్య పిండిని మరో అరకప్పు మైదా పిండిని తీసుకోండి. ఇలా బియ్యపిండి సగం మైదా పిండి వేసి చేయటం వలన చకోడీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. మీకు కావాలంటే మొత్తం మైదా పిండి వాడి కూడా చేసుకోవచ్చు. ఇలా బియ్యపిండిని మైదా పిండిని ఎంతైతే తీసుకున్నామో వాటికి సమానంగా నీళ్ళను వేడి చేసుకున్నాము. అందుకోసం స్టవ్ ఆన్ చేసి కళాయిలోకి 1.5 కప్పు వరకు నీళ్ళని తీసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును వేసి అలాగే తగినంత కారం వేసుకొని చకోడీలు అనేవి మంచి కలర్ఫుల్గా కనిపించడానికి కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. మీకు ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఇలా ఎప్పుడైతే నీళ్ళు మరగటం స్టార్ట్ అవుతాయో ముందుగా మనం తీసుకున్న పిండిని కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. పిండి అనేది ఉండలు కట్టకుండా మొత్తం ఇలా కలుపుకొని పిండిని కాస్త చల్లారేంత వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. పిండి కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి. కొంచెం పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని మరీ సన్నగా కాకుండా ఇలా పొడుగ్గా చేసుకొని మనం ముందుగా తీసుకున్న పచ్చిపప్పులో ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకొని చకోడీలను చేసుకోండి. ఇలా పిండిని మొత్తం ఇలా చకోడీలు చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న చకోడీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని చకోడీలను ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే